అనగనగా సీతాపురం అనే గ్రామము ఉండేది. ఆ గ్రామంలో చంద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి 3 కుమారులు. చంద్రయ్య వ్యాపారం చేసేవాడు. చిన్న పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపారాన్ని చంద్రయ్య తన తెలివితేటలతో చాలా అభివృద్ధి చేస్తాడు. కానీ ఇప్పుడు చంద్రయ్యకు వయసైపోవడంతో వ్యాపారం చేసే ఓపిక లేక తన కుమారులకు అప్పచెప్పాలనుకుంటాడు. కానీ ఇన్ని రోజులు తండ్రి సంపాదిస్తుంటే ఏ బాధ్యత లేకుండా తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఉన్న పలంగా వ్యాపారం తీసుకొని బాధ్యతగా తెలివిగా వ్యాపారం చేయగలిగేదెవరో తెలుసుకొని వారికే వ్యాపారాన్ని అప్పచెప్పాలి అని అనుకుంటాడు చంద్రయ్య. తన 3 కుమారులను పిలిచి 3 గదులను చూపించి, కుమారులారా, నాకు అత్యవసరంగా ఈ 3 గదులు నింపాల్సిన అవసరం వచ్చింది. మీ 3కి తలోక 1000 రూపాయలు ఇస్తాను. మీకు వీలైనంత తక్కువ ఖర్చుతో ఈ గదులను నింపండి. ఎవరు తక్కువ ఖర్చుతో గదిని నింపుతారో రేపు వచ్చి చూస్తాను అని చెప్పి చంద్రయ్య 3 కుమారులకు తలా ఒక 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు. మరునాడు తన కుమారులను పిలిచి ఎవరు ఎలా గదులను నింపారో చూపించమని అంటాడు. అప్పుడు పెద్ద కుమారుడు, నాన్నగారు, నేను కేవలం 500 రూపాయలు ఖర్చు చేసి వరి ఊకతో ఈ గదిని నింపాను. ఇంకా 500 రూపాయలు మిగిల్చాను అని అంటాడు. మంచి పని చేశావు బాబు అని పెద్ద కుమారుడిని చూసి నవ్వుతాడు. రెండో కుమారుడి వద్దకు వెళ్ళి, తక్కువ ఖర్చుతో గదిని నువ్వు ఎలా నింపావు బాబు అని అడుగుతాడు చంద్రయ్య. నాన్నగారు, నేను కేవలం 200 రూపాయలు మాత్రమే ఖర్చు చేసి పత్తిని కొన్నాను. దానితో గదినంతా నింపాను చూడండి. నా వద్ద ఇంకా 800 రూపాయలు మిగిలే ఉన్నాయి అని సంతోషంగా చెప్తాడు రెండవ కుమారుడు. సరిగ్గా చేశావు నాయనా అని రెండవ కుమారుడిని మెచ్చుకొని, అతి తక్కువ ఖర్చుతో నువ్వెలా గదిని నింపావు బాబు అని మూడవ కుమారుడిని అడుగుతాడు చంద్రయ్య. నాన్నగారు, మీరిచ్చిన 1000 రూపాయల నుండి కేవలం 1 రూపాయి ఖర్చు పెట్టి కొవ్వొత్తులు అగ్గిపెట్టే కొన్నాను. గదిలో కొవ్వొత్తులు వెలిగించి వాటి వెలుగుతో గదిని నింపాను నాన్నగారు అని అంటాడు మూడవ కుమారుడు. భేష్ నాయనా, అందరికంటే మెరుగ్గా అతి తక్కువ ఖర్చుతో గదిని నువ్వే నింపావు. నా వ్యాపార బాధ్యతలు తీసుకోగలిగిన తెలివితేటలు ఎవరికి ఉన్నాయో తెలుసుకోవడం కోసం మీకు ఈ పరీక్ష పెట్టాను. నీ తెలివితేటలు నాకు చాలా నచ్చాయి. నేటి నుండి నా వ్యాపార బాధ్యతలు నీవే అని మూడవ కుమారుడికి వ్యాపార బాధ్యతలు అప్పగిస్తాడు చంద్రయ్య. పొలాలు తోటలు చూసుకునే పని 2 పెద్ద కుమారులకు అప్పగించి చంద్రయ్య నిశ్చింతగా ఉంటాడు.